నమస్తే, వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చినాక రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందిరా బాబు అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి రియల్ ఎస్టేట్ అంతా పడిపోయినా కూడా మరి రేట్లు తగ్గాలి కదా. మనం చూసుకున్నట్లయితే రేట్లు కూడా తగ్గట్లేదు. సామాన్యులు ఇప్పటికి కూడా హైదరాబాద్ లో కానివ్వండి, హైదరాబాద్ ఏరియాలో ఏదన్నా జాగ కొనాలన్నా ఇల్లు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే మనం గచ్చిబౌలిలో ఏడ తీసుకున్నా కూడా 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్ల వరకు ఉన్నాయి, ఇంకెక్కువనే ఉన్నాయి. మరి ఇంతగానో మరి రియల్ ఎస్టేట్ లేనప్పుడు మీ బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు ఇవన్నీ బిజినెస్ అంతా పడిపోయినప్పుడు ఆ రేట్లు తగ్గాలి కదా. ఎస్ఎట్వి రేట్లు కూడా ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు ఇంకా? మరి చిన్న చిన్న ఇళ్లలో స్టార్ట్ చేసిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మాదాపూర్లో, గచ్చిబౌలిలో పెద్ద పెద్ద ఆఫీసులు పెట్టుకొని వాళ్ళు నడిపిస్తున్నారు బిజినెస్లు. కొత్త కొత్త కార్లు కొంటున్నారు, లేటెస్ట్ మోడల్స్ కొంటున్నారు. మళ్ళీ రియల్ ఎస్టేట్ పడిపోయింది, బిజినెస్లు ఏమైతే లేవు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మరి బ్లాక్ మనీ ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగానే కొనుక్కుంటారు కదా. బ్లాక్ మనీ కూడా బాగానే తిరుగుతున్నాయి కదా హైదరాబాద్ లో బిల్డర్లు అందరి దగ్గర. బల్క్ అమౌంట్ ఇచ్చేస్తే మీరు ఫ్లాట్లు కూడా ఇచ్చేస్తున్నారు కదా. బల్క్ అమౌంట్ ఇస్తే ఇక పండగగా వీళ్ళకు బిల్డర్లందరికీ కూడా ఈ ఆడ కొంచెం వీళ్ళు ప్రాఫిట్ చూసుకొని తక్కువ రేట్కి వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. తక్కువ రేట్ అంటే ఇక మొత్తం వాళ్ళ కాదు. బ్లాక్ అమౌంట్ ఇస్తే ఏంటంటే జర వాళ్ళకి చూపించుకోవడానికి ఏడ కూడా ఉండదు కాబట్టి అది కొంచెం ఇచ్చినందుకు అటు ఇటుగా కొంచెం రేటు వీళ్ళకి కొంచెం మనోళ్ళే కదా అని చెప్పి తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. అలా సామాన్యులతో అయితే అంటే లేదు, ఆయనకి పడాల్సిందే, వాళ్ళకు గట్టి వేయాల్సిందే, అట్లే ఉంటది. ఎవర్రా కూత కూసింది, ఎక్కడరా రియల్ భూమి తగ్గింది, రియల్ హల్చల్ సామాన్యులు బెంబేల్, కొనాలంటే గుండె గుబేల్. హైదరాబాద్ లో సంపన్నులే ఇల్లు కొనుక్కోలేని పరిస్థితి, ప్రైవేటు ఉద్యోగుల పరిస్థితి మరి దీనస్థితి, కార్పొరేట్ బిల్డర్ల మాయాజాలం. నిజంగా ఒక రీల్ చూస్తా నేను, ఏంటంటే అసలు ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇల్లు అంటే ఎట్లుంటది అంటే ఒక బిజినెస్ మ్యాన్ కి, ఎంటర్ప్రైనర్స్ కి, ఇంకా జాబులు చేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా పెట్టి అంటే ఎవరు అంటే వీళ్ళు సో వీళ్ళ లైఫ్ స్పాన్ లో వీళ్ళు ఇదే జీతంతో ఇంత ఇంత సంపాదించుకుంటే ఎవరు ఏమేమి కొనుక్కోగలుగుతారు అని చెప్పి జనరల్ గా మీరు కూడా చూస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. ఎవరు దానిలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటారంటే బిజినెస్ మ్యాన్స్, తర్వాత ఎంటర్ప్రైనర్స్, తర్వాత ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, సో అండ్ సో అండి. లాస్ట్ లో జాబ్ ఉంటుంది. ఏ వాళ్ళ జీవితంలో ఇల్లు కొనలేరు, వాళ్ళ జీవితంలో పెద్ద పెద్ద కార్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళు కూడా తిరగలేరు. పెద్ద అంటే ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చిన్న చిన్న జాబ్స్, జాబ్లు అంటే పెద్ద పెద్ద పోస్టులు చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి అనట్లేదు నేను. సో ఇప్పుడు వాళ్ళందరినీ కూడా చూసుకుంటే వాళ్ళందరూ కూడా అసలు ఇల్లు కొనలేని పరిస్థితులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అనేది కళ, అది వీళ్ళు అందకుండా చేస్తున్నారు. ఇష్టం ఉన్నట్టుగా హైరేజ్ బిల్డింగ్లు కడుతున్నారు. ఆడ ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం అయినా కూడా ఎవాక్యుయేట్ కాకుండా ఏదైనా ఇష్యూ అయితే నిజంగా ఎంత ప్రాబ్లం అయితే ఆలోచించుకోండి. ఎఫ్ఎస్ఐ ఉంటుంది, ఒక బిల్డింగ్ కట్టడానికి ఎంత స్పేస్ తీసుకోవాలి, ఎంత జాగ వదిలేయాలి, ఒక పార్కింగ్ స్పేస్ ప్రాపర్గా ఉండదు, ఎమ్యూనిటీస్ అని చెప్పి ఏదో పెద్ద డబ్బు కొట్టుకోనికి తప్ప ఏముండదు ఆడ. ఎంతసేపు లగ్జరీ అని అంటారు. అయ్యా కొంతమందికి ఎట్లుంటే ఈ అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళకు కొంతమందికి అపార్ట్మెంట్ పోయి మంచిగా ఉండాలనిపిస్తుంది, కానీ ఇక కొంత ఆడ వాతావరణం ఎట్లుంటది అంటే సపోర్ట్ చేయొద్దు అంటారు. పెట్స్ కొన్ని అపార్ట్మెంట్స్ లో కొన్నిట్లో ఎలా ఉంటుంది, కొన్నిట్లో కుక్క ఆడిచినా కూడా ఇలా పక్కలో ప్రాబ్లమే ఉంటుంది. ఆ ఫ్రీగా ఉండలేకపోతున్నారు. అంటే ఒక గ్రామంలో ఉండాల్సిన జనాలందరినీ కూడా తీసుకొచ్చి, అంటే ఒక గ్రామంలో ఎంతమంది అయితే జనాభా ఉంటుందో అంత జనాభాని తీసుకొచ్చి ఒక 2-3 ఎకరాలలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కట్టేసేసి అలా కుక్కుతున్నారు వీళ్ళు. ఈ ఏడుంటది చెప్పండి. ఇక అసలు చెప్పాలంటే కొన్ని అపార్ట్మెంట్స్ లో ఏవైతే వీళ్ళు యూజ్ చేసిన వాటర్ ఉంటాయో వాటిని ఫిల్టర్ చేసి మళ్ళీ పంపడం జరుగుతుంది. ఈ ఏడుంటది ఇక నీట్నెస్ అనేది ఏడున్నది చెప్పండి. దానికి వీళ్ళు కోట్లు పెట్టి తీసుకుంటున్నారు. మళ్ళీ వీళ్ళు ఏమంటారు, వీళ్ళందరూ మంచిగానే ఉన్నారు, బిల్డర్లు వీళ్ళందరూ కూడా మంచిగానే ఉన్నారు, వీళ్ళకి ఏం లాసులు కాలే. వీళ్ళు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారంటే వీళ్ళు చేసిన కబ్జాలు, వీళ్ళు చేసిన బిల్డింగ్లు ఏవైతే కట్టినవి ఉన్నాయో ఇవన్నీ వీళ్ళు కబ్జాలు చేసిండ్రు, చెరువు సిక్కంలో కట్టిండ్రు. మనం చూసుకుంటాం కదా హైదరాబాద్ వచ్చినాక ఎవరెవరైతే ఊళ్ళో కొడుతున్నారో వాళ్ళందరికీ కొంచెం తలకాయలు పట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిందే తప్పు, వాళ్ళ వల్ల మళ్ళీ కస్టమర్స్ వచ్చి అందరు వాళ్ళని పైసలు అడుగుతారు కదా. వీళ్ళు సంపాదించుకున్నారు, ఇప్పటికి కూడా మంచి లగ్జరీ కార్లు కొంటున్నారు, ప్రాపర్టీస్ కొంటున్నారు. మరి ఏడికెళ్ళి వస్తున్నాయి? రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్నప్పుడు ఏడికెళ్ళి వస్తున్నాయి మీకు చెప్పండి. మరి మీరు రేట్లు కూడా ఏడా తగ్గిస్తలేరు కదా. సో మీ 10 లక్షల ఇల్లులు కూడా ఖాళీగా ఉన్నాయి, అవన్నీ పోతలేవు అని చెప్పి అంటున్నారు. మరి రేట్లు తగ్గించి అమ్ముకోండి, అయిపోతాయి కదా. మీరు ఎంత రేట్లు తగ్గించి మీరు అమ్మినా కూడా మీ ప్రాఫిట్స్ అనేది అట్లనే ఉంటాయి. మరి మీరు ఎందుకు తగ్గిస్తలేరు, ఎందుకు అమ్ముకుంటలేరో మీకు తెలియదు.
ఇంకా ఇంకా చూస్తాను ఇంకెట్లా సంపాదించుకోవాలి ఎక్కువ ఏందని చెప్పి వీళ్ళు అవుతున్నారు. 1,00,000 ఇండ్లు ఖాళీగా అనేది శుద్ధ అబద్ధం. బ్యాంకర్లకు కుచ్చుటోపి పెట్టే వ్యవహారం. హైదరాబాద్ లో బిల్డర్లు వేలల్లో ఉన్నారు. రియల్ తగ్గిందన్న ప్రచారం అంతా ఫేక్. రియల్ వ్యాపారులు ఆడుతున్న నాటకం. గత ఏడాదితో పోలిస్తే పెరిగిన ధరలు, వ్యాపారం పడిపోయిందని దొంగేడ్పులు. బడా కంపెనీలు ఎక్కడ రూపాయి తగ్గించింది లేదు. అదే అంటున్నా, బడా కంపెనీలు ఏవైతే ఉన్నాయో సరే మీరు అందరు అంటున్న మాట ఇది. మరి మనం చూసుకున్నట్లయితే చిన్న చిన్న బిల్డర్లు వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా మంచిగానే వాళ్ళ బిజినెస్లు చేసుకుంటున్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావట్లేదు? సొంత ఇల్లు కొనుగోలు చేయాలంటే మరో జన్మకు కూడా సాధ్యం కాదు. వాళ్ళు ఇస్తున్న ధరలకు కార్పొరేట్ కంపెనీలు ఇవ్వడం లేదు. మునిగిపోతున్నామంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఇతర బిల్డర్లు స్క్వేర్ ఫీట్ కు 6,000 ఛార్జ్ చేస్తున్నారు. కార్పొరేట్ బిల్డర్లు 20,000కు పైగా వసూలు చేస్తున్నారు. మధ్యతరగతి ప్రజలు కిరాయిలకు ఉండలేరు, ఇల్లు కొనుక్కోలేరు. హైదరాబాద్ లో పేకమేడల్లా పెరుగుతున్న బిల్డింగ్లు, ఆకాశాన్ని అంటుతున్న అపార్ట్మెంట్ల ధరలు. లేదండి కోకాపేట్ల గచ్చిబౌలిలో ఏడ చూసుకున్నా కూడా ఇష్టం ఉన్నట్టు కడుతున్నారు వాళ్ళు. రేట్లు కూడా అసలు మీరు చూస్తున్నారా లేదా, మీరు ఉంటే ఏదైనా హైరైజ్ బిల్డింగ్ కి పోయి చూడండి, 4,000 SFTలు 6,000. ఇంకొకటి ఏంటంటే విచిత్రం, ఒక బడా బిల్డర్ ఒక కమ్యూనిటీలో కట్టడం జరిగింది. ఆడేం చేసిండంటే 6,000 స్క్వేర్ ఫీట్లు 4,000 స్క్వేర్ ఫీట్లు అని చెప్పి కట్టిండు. అడ్డగోలుగా రేట్లు పెట్టిండు. ఏమైతుంది లాస్ట్ కి ఆడంత వాల్యూ లేకున్నా కూడా వాళ్ళు రేట్లు పెంచి అది ఒక బిజినెస్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ వాల్యూ లేకున్నా కూడా దాని రేట్లు పెంచి సో అండ్ సో ఇక్కడ ఇంత నడుస్తుందా అనేది ఫిక్స్ అయినాక చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ రేట్లకు రావడం జరుగుతుంది. మరి లాస్ట్కి ఏమైందంటే 6,000 కాస్త అంటే ఒక ఫ్లాట్ 6,000 SFTని కాస్త డివైడ్ చేసి 3,000 అట్లా అమ్ముకోవడం జరిగింది. లాస్ట్ అట్లా చూసుకున్నా కూడా ప్రాఫిట్ వీళ్ళకి. ఇటు నుంచి వెళ్ళి చూసుకున్నా కూడా బిల్డర్లకు ప్రాఫిట్లే ఉంటాయి. మళ్ళీ అన్ని నాటకాలు, రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పి కూడా ఈ ఫేక్ న్యూస్లు ప్రచారం చేయించుకుంటా ఇన్ని రోజులు సాగించింది. వీళ్ళు మాత్రం మంచిగానే ఉన్నారు, బిజినెస్లు మంచిగానే సాగుతున్నాయి. ఏంటంటే కొంచెం ట్రాన్సాక్షన్స్ వాళ్ళకి కరెక్ట్గా అయితలేవు కాబట్టి కింద మీద పడుతున్నారు వాళ్ళు. కానీ వాళ్ళకి వచ్చేటి అన్ని మంచిగానే వస్తున్నాయి. వాళ్ళకి పెద్ద లాస్ కూడా ఉండదు, ఎందుకంటే అన్ని పుక్కట్లో వచ్చినా జాగలే వాళ్ళకి. వాళ్ళు ఏం సొంతంగా కష్టపడి ఉన్నది కాదు. ఇది కూడా ఒక జనాలు ఆలోచించుకోవాలి. ఎగ్జాంపుల్గా నేను మీకు ఒక ఇష్యూ చెప్తా, ఎగ్జాంపుల్గానే చెప్తా. ఒక జాగా ఉన్నది, ఒక 40,000 కోట్లకు సంబంధించిన ఒక జాగా ఉంది. ఆ జాగాని ఏం చేస్తుందంటే ప్రభుత్వం, గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ జాగాని తీసుకొని బ్యాంకులో పెట్టి సో అండ్ సో కొన్ని పథకాలు ఇవ్వాలి కాబట్టి ఆ జాగాని తీసుకొని బ్యాంకులో పెట్టేసేసి ఆ జాగా పైన నుంచి వెళ్ళి దానిపై నుంచి ఒక 10% 20% అమౌంట్ తీసుకుంటుంది. ఇన్ కేస్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఫ్యూచర్లో ఈ గవర్నమెంట్ దీన్ని రీపే చేయలేదు అనుకోండి, బ్యాంక్ ఏం చేస్తుంది, వాళ్ళకి కావాల్సిన పైసలు ఏవైతే ఉన్నాయో అవి కావాలి కాబట్టి ఆప్షన్ వేసేస్తుంది. ఈ 40,000 కోట్ల ల్యాండ్ కాస్త వీళ్ళు ఏం చేస్తారు, బ్యాంకుకి రావాల్సిన సపోజ్ 10,000 కోట్లు 20,000 కోట్లు అనుకున్నాం, వాళ్ళకి అది వచ్చినాక ఇక టెండర్లో ఎంత వచ్చినా దాన్ని బట్టి వేసేస్తారు. అంటే వీళ్ళకు ఆల్రెడీ ఆ టెండర్లో 40,000 కోట్లకు కాకుండా తక్కువకి వస్తే అక్కడ ఈ బిల్డర్లకు ప్రాఫిటే కదా. ఆడ నష్టపోయింది ఎవరు, ప్రభుత్వం నష్టపోయింది. ఆడ 40,000 కోట్ల ల్యాండ్ నష్టపోయింది. ఎవరికి ఆడ ప్రాఫిట్ అవుతుందంటే ఈ బిల్డర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 40,000 కోట్ల ల్యాండ్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా దాన్ని ఇంటూ 2 times 3 times 4 times ఎట్లా పెంచుకోవాలని చెప్పి వీళ్ళు చూస్తారు. అంతే. ఇట్లా జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా బిల్డర్లు అందరూ ఏం చేసిండ్రు, తక్కువ రేట్లలో మంచిగా ఆడున్న గుళ్ళు, దేవుళ్ళ గుళ్ళని కూడా కబ్జాలు చేసేసి దానిపైన ఫేక్ పేపర్స్ సృష్టించి ఇంకా చెరువులలో కూడా ఆ ల్యాండ్స్ అన్ని వాళ్ళు కబ్జా చేసేసి ఇల్లులు కట్టడం జరిగింది. సో వాళ్ళు చేసిన పాపం ఏదైతే ఉందో ఈ రోజు వాళ్ళ వెంట పడుతుంది. అంతే. వాళ్ళు సంపాదించుకున్నారు, వాళ్ళకి ఏం లాస్ కాదు. వాళ్ళు నిజంగా కంపెనీ ఎత్తేసినా కూడా వాళ్ళు ఏదో బయట దేశాలలో మంచిగా బతుకుతారు. ఎందుకంటే ఆల్రెడీ కూడా ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరెవరు ఎంత సంపాదించుకున్నారు. అదే అంటున్నా కదా, చిన్న ఒక 2-3 షటర్లలో ఉన్న కంపెనీల నుంచి ఈ రోజు 30 ఫ్లోర్ల బిల్డింగ్లు కట్టి వాళ్ళ ఆఫీసులో పెట్టుకున్నారంటే ఎంతగానో సంపాదించుకున్నారు అర్థం చేసుకోండి. అది షార్ట్ పీరియడ్, మళ్ళా ఇది ఏమో పెద్ద లాంగ్ పీరియడ్ కాదు, చాలా విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ లో వీళ్ళు ఇంతగానం ఎట్లా ఎదిగిండ్రు. అడ్డగోలుగా వీళ్ళు రేట్లు పెంచి కబ్జాలు అన్ని ల్యాండ్లు కబ్జాలు చేసి తక్కువ రేట్లో ఏడొస్తున్నది చూసి అవన్నీ వాటి పర్చేస్ చేసినాక, ఇది ఒక బిల్డర్ అని కాదు ప్రతి ఒక్క బిల్డర్ కూడా అట్లే తాగిచ్చిండ్రు. ఎందుకు అట్లా అవుతుందంటే అక్కడున్న అధికారులను కూడా వీళ్ళు మంచిగా లంచాలు ఇచ్చేసి వాళ్ళందరికీ, ఒకటో ఇద్దరు అధికారులు కాదు,
ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎంతమంది అధికారులు ఉంటారు, ఎన్ని పర్మిషన్లు తీసుకురావాలి, వాళ్ళందరూ అధికారులందరూ కూడా ఇప్పుడు ఒక్కొక్కరు ఎమ్మెల్యే టికెట్లు కొనేంత స్థాయిలో ఉన్నారంటే ఎవరి వల్ల ఇదంతా? ఈ పిల్లర్ల వల్లనే. ఇప్పటికీ కూడా మంచిగా అధికారులకు లక్షలు కోట్లు పోతున్నాయంటే ఏడికెళ్ళి పోతున్నాయి? మరి బిల్డర్ల నుంచేలే కదా. ఆయన మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు పోయేటనే పోతానే ఉన్నాయి, అన్ని సక్రమంగానే ఉన్నాయి, కానీ రియల్ ఎస్టేట్ పడిపోయింది, బిల్డింగ్లు ఏం పోతలేవు అని చెప్పి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. వీళ్ళపైన కూడా ఇప్పుడు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ హైడ్రా వచ్చినాక జర అందరు నోర్లపైన ఏళ్ళు వేసుకున్నారు. లేకపోతే ఇప్పటికి కూడా మాట్లాడిన అనుకోండి ఉన్న బిల్డింగ్లన్నీ కూడా పీక్తాయి. ఆల్రెడీ కొన్ని కబ్జా చేసి కట్టిన ఏవైతే ఉన్నాయో వాటిని ముట్టుకోదని ఒక్కటే యాంగిల్ పైన వాళ్ళ జోలికి పోవడం లేదు. ఎన్ని గణం ప్రాపర్టీస్ ని వీళ్ళు కబ్జాలు చేసుకున్నారు ఆలోచించారు తెలియదా ప్రతి ఒక్కరికి? పార్క్ ల్యాండ్స్ ఉండవాడ, చెరువులు ఉండవు, ఏముండవు, అన్నిటిని కూడా కబ్జాలు చేసేసుకొని కడుతున్నారు. ఇంకా ఆలయాల ల్యాండ్స్, గుళ్ళకు సంబంధించిన ల్యాండ్స్ ని కూడా వీళ్ళు ఫేక్ పేపర్స్ సృష్టించి ఏం చేస్తారు? ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు, నాయకులు వీళ్ళందరూ ఏం చేస్తారు? గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఆ జాగల పైన వీళ్ళు ఏం చేస్తారంటే, జాగలన్నీ వెనకాలంటే ముందు బస్సులు అటు జనాలందరినీ వాళ్ళందరినీ ఆడ స్టే చేయించి వాళ్ళందరికీ ఆడ షెల్టర్ ఇచ్చి ఆ జాగలో పోవాలంటే వీళ్ళని దాటుకొనే పోవాలి. వీళ్ళని దాటుకొని పోవాలంటే వీళ్ళందరినీ అక్కడి నుంచి తీసేయాలి కదా. వాళ్ళని తీసేస్తే అదొక లొల్లి. సో ఇక వీళ్ళతో ఇలా లొల్లులు సృష్టించి అక్కడ ఎవరిని కూడా పేదలందరికీ కడుపు కోరుతున్నారు అదే అని చెప్పి సృష్టిస్తున్నారు వీళ్ళు. సో ఇంతగానం నడిపించుకుంటా కోట్లు సంపాదించుకున్నది ఎవరు తెలంగాణ రాష్ట్రంలో అంటే బిల్డర్లే. తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఇంత బాగుంది, తెలంగాణలో కూడా ఇంతగానం పెరిగిందంటే ఓకే, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఇట్లుంది, నిజంగానే డెవలప్ అయింది. ఫార్మా రంగంలో కానివ్వండి, రియల్ ఎస్టేట్ లో మనం చూసుకున్నట్లయితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో, ప్రతి దాంట్లో కూడా, ఐటీ రంగంలో కూడా తెలంగాణ బాగుంది, డెవలప్ అయింది, మంచిగా ఉంది. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎవరితోనైనా చెప్పుకోవడానికైనా, ఎవరితోనైనా కూడా అరే నా తెలంగాణ ఈ రోజు ఈ స్టేజ్ లో ఉంది అని చెప్పుకోవడానికి కూడా నాకు మంచిగా అనిపిస్తుంది. కానీ ఇట్లానే పెరుగుకుంటూ పోయి ప్రతి ఏరియాలో కూడా ఐదేసి బిల్డింగ్లు అని అవి ఇవన్నీ పెంచుకుంటూ పోతే, ల్యాండ్లు కబ్జాలు చేసుకొని పోతే ఫ్యూచర్ జనరేషన్స్ గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. చెరువులను కబ్జాలు చేసేస్తే ఎప్పుడైనా మీకు వరదలు ఎప్పుడైనా ఎక్కువ వచ్చినప్పుడు ఆ నీళ్ళని ఏడిగిపోతాయి, మళ్ళీ వీళ్ళింట్లోకి పోతాయి. మనం చూడలేము, మన హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు మన మోకిలాలో ఒక విల్లాస్ లో కూడా మొత్తం నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి. ఎందుకు పోయినాయి? చెరువులలో కడితే గాడికే పోతాయి నీళ్ళు, మరి ఏడికి పోతాయి? మీరు చేయండి, మీరు సిటీని డెవలప్ చేయండి. మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంది. బడా బిల్డర్లు ఎవరైతే ఉన్నారో మీ వల్ల కూడా రాష్ట్రానికి మంచి మేలు జరుగుతుంది. కానీ మీరు కరెక్ట్ స్టేజ్ లో ఉండి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లులు అందేటట్టుగా మీరు కూడా చేస్తే మీకు కూడా బాగుంటుంది. ఇల్లు అనేది ప్రతి ఒక్క మధ్య తరగతి వాళ్ళందరికీ కూడా కళ, దాన్ని మీరు దక్కకుండా చేస్తున్నారు ఈరోజు.